రెండో విడత గ్యాస్ సిలిండర్ డబ్బులు మీ అకౌంట్ లో పడలేదా? లేకుంటే మీ ఆధార్ ను బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేయలేదా? వెంటనే ఉచిత గ్యాస్ సిలిండర్ అర్హులైన వినియోగదారులు తమ ఆధార్ తో పాటు రేషన్ కార్డు కు సంబంధించిన గ్యాస్ ఏజెన్సీల వద్ద లింక్ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు లోకల్ 18 ద్వారా గ్యాస్ వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు దాదాపుగా 2.4 లక్షల మందికి సబ్సిడీ డబ్బులు పడట్లేదని తెలిసింది. గ్యాస్ ను బుక్ చేసి సిలిండర్ వచ్చే నెల రోజులు కావస్తున్నా నగదు జమ కాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా అందిస్తుంది. ఇప్పటికే లబ్ధిదారుల అకౌంట్ లో మొదటి గ్యాస్ సిలిండర్ కు సంబంధించిన డబ్బును జమ చేశారు. కొంతమంది తమ రెండో విడత ఉచిత గ్యాస్ రాయితీ డబ్బులు రాలేదని ఫిర్యాదు చేస్తున్నారు. వీళ్ళందరూ మొదటి విడతలో డబ్బులు త్వరగా అకౌంట్ లో పడ్డాయి, కానీ రెండవ విడతలో మాత్రం ఇప్పటి వరకు రాలేదని తెలిపారు. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల రెండో విడత గ్యాస్ సిలిండర్ రాయితీకి సంబంధించిన నిధులు విడుదల చేయడంలో ఆలస్యం జరిగిందని, త్వరలోనే డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తామని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో కొంతమంది ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోవడం వల్ల కూడా సబ్సిడీ డబ్బులు అందలేదని అధికారులు అంటున్నారు. దీంతో ఈ నెలాఖరుకు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని, లేదంటే ఉచిత బియ్యంతో పాటు గ్యాస్ సబ్సిడీ నిధులు అకౌంట్ లో పడవని అంటున్నారు. అన్ని పూర్తయ్యాక వారం రోజుల వ్యవధిలోనే సబ్సిడీ నిధులు జమవుతాయని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శేషాచలం రాజు లోకల్ 18 ద్వారా వినియోగదారులకు తీపి కబురుగా చెప్పారు. పట్టణంలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఇంటి స్థలం ఉన్నా, నెలకు 100 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వాడుతున్నా ఉచిత గ్యాస్ సబ్సిడీకి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటిస్తోందని తెలిపారు. అందువల్ల మీరు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద లబ్ధి పొందుతూ ఉంటే మాత్రం వెంటనే ఈ విషయాలను చెక్ చేసుకోండి. ఈ కేవైసీని పూర్తి చేయండి, లేదంటే అటు రేషన్ కార్డులలో పేరుపోయే అవకాశాలున్నాయి, ఇటు గ్యాస్ సబ్సిడీ డబ్బులు కూడా అకౌంట్ లో జమ అవ్వవు. అంటే 2 విధాలుగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.